సెప్టెంబర్ 30 తారీఖు లోపే పెట్టాలి. అంటే ఈరోజు దాదాపు 22వ తారీఖు, ఇంక 8 రోజులు. 8 రోజులు ఎలక్షన్స్ పెట్టాలి. అసలు షెడ్యూల్ రావాలి. షెడ్యూల్ తర్వాత ఒక వారం 2 వారాల తర్వాత ఎలక్షన్స్ కంటిన్యూ చేయాల్సిందే. కానీ ఇప్పటిదాకా వీళ్ళు ఓ షెడ్యూల్ లేదు, ఓ కథ లేదు, ఎలక్షన్కే రెడీ లేరు వీళ్ళు. ఎందుకు లేరు అంటే ఇవన్నీ ఇష్యూస్. నిరుద్యోగులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, తిడుతుర్రు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రేవంత్ అన్న కామ్ అయిపోయిండు. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినాక ఇప్పుడు రేవంత్ అన్న హైకోర్టులో పిటిషన్ వేయడానికి రెడీ అయ్యిండు. మాకు ఇంకా టైం కావాలి, మాకు బీసీ డిక్లరేషన్ ఇంకా కాలే, బీసీలకు 42% రిజర్వేషన్కి సంబంధించిన వ్యవహారంలో ప్రెసిడెంట్ దగ్గర ఉంది బిల్లు, ప్రెసిడెంట్ గారు ఇంకా ఆమోదం తెలపలేదు, మాకు డిక్లరేషన్ వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ అమలైన తర్వాత మేము ఎలక్షన్స్లోకి పోతాం. ఇదో అంశం. ఇప్పుడు ఈ అంశాన్ని ఎత్తుకున్నాడు రేవంత్ అన్న. 42% రిజర్వేషన్ వచ్చినాకనే పోతాడట ఎలక్షన్స్కి, లేకపోతే పోడట. ఇది రేవంత్ అన్నకు సంబంధించినటువంటి వర్షన్. మొత్తానికైతే సర్పంచ్ ఎన్నికలు వాయిదా వేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒకటి, ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత. రెండోది, మేము ఇప్పటికిప్పుడు పోటీ చేస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఓడిపోయే అవకాశం ఉంది, ఇప్పుడు వద్దు.